అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది జేకే వరల్డ్. ఈ వీడియోలో నేను వందే భారత్ ట్రైన్ ప్రయాణం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. దాంట్లో ఉన్న సదుపాయాల గురించి చెప్తాను ఇప్పుడు. మేము ఈ మధ్య వందే భారత్లో సికింద్రాబాద్ నుంచి తిరుపతి ప్రయాణం చేశాము. ఇది మేము తీసుకున్న టికెట్ లగ్జరీది అన్నమాట. అందులో ఎలా ఉందో ఒక్కసారి అన్ని సదుపాయాలు చూపిస్తాను ఇప్పుడు. కూర్చొని ప్రయాణం చేయొచ్చండి. చాలా హాయిగా ఉంది, చాలా తేలిగ్గా ఉంది. కూర్చోలేము అనే బాధనే లేదు. అందులో ఇబ్బంది పడాల్సింది ఏమీ లేదు. చాలా బాగుంది, వసతిగా ఉంది. అయితే కొంతమంది వామ్మో కూర్చొని అంత దూరం ప్రయాణం చేయలేము అని అనుకుంటారు. అగోండి, ఏజ్డ్ వాళ్ళు, వారికి 85 ఏళ్ళు, ఆవిడికి 80 ఏళ్ళు. అంత పెద్దవాళ్ళే కూర్చున్నారంటే మీరు ఆలోచించండి. చాలా బాగుంది ఈ ప్రయాణము. ఇందులో వసతులు కూడా మనకి ఏ రకంగా కూడా ఇబ్బంది లేకుండా అన్ని వసతులు ఉన్నాయి. అయితే ఏంటంటే టైం ప్రకారం వెళ్ళిపోతుంది. అస్సలు ఒక నిమిషం కూడా అటు ఇటు లేకుండా టైం ప్రకారం చేరుకుంటుంది. అందుకని అసలు చాలా బాగా నచ్చింది నాకు. ఏంటంటే ఇందులో 8 గంటలండి సికింద్రాబాద్ నుంచి తిరుపతికి. ఈ 8 గంటలు మనకు ఎలా గడిచిపోతుందో అసలు తెలియదు. మేము ఉదయం 6:15కి ట్రైన్ ఇక్కడి నుంచి ప్రయాణం మొదలుపెట్టింది. మనకి వెంటనే ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటూ ఉంటారు. కాకపోతే ఇది లగ్జరీదండి. ఈ లగ్జరీ దానికి వచ్చేటప్పుడు రిటర్న్లో మేము వేరేది బుక్ చేసుకున్నాము. ఈ రెండిటి వసతులు చెప్తాను ఇప్పుడు. ఆ డోర్ ఇప్పుడు పడింది మధ్యలో డోర్ అనమాట. అది భోగికి మధ్యలో డోరు. ఉదయం 6:40కి వాటర్తో మొదలుపెట్టాడండి. మనకి ఫుడ్తో సహా అన్నమాట టికెట్. వాటర్ ఇచ్చాడు, వెంటనే పేపర్ ఇచ్చాడు. 10 నిమిషాల గ్యాప్తోనే మనకి టిఫిన్, భోజనము, సూపు, కాఫీ, టీ అన్నీ ఉన్నాయండి. పొద్దున్నే ఇలా ఇచ్చాడనమాట. అయితే టీ ఇస్తాడనమాట. కాఫీ అడిగితేనే ఇస్తారు. మేము కాఫీ కావాలి అన్నాము. కాఫీ తెచ్చిచ్చేసాడు. అంటే కాఫీ ఇవ్వరు, వాళ్ళంతటా వాళ్ళు ఇవ్వరు, అందరూ టీయే ఇచ్చేస్తారు. అయితే ఆ విధంగా వచ్చి వేడి నీళ్ళు పోస్తే అందులో ఉన్న పొడి అందులో కలిపేసుకుంటే రెడీమేడ్ అనమాట టీ. ఒక 2 బిస్కెట్స్ ఇచ్చాడు. పక్కవారు వాళ్ళు చాలా ముచ్చటేసింది వాళ్ళని చూస్తే. మాకు కాఫీ తెచ్చిచ్చాడు మేము అడిగినప్పుడు. ఆ కాఫీ తాగి ఆ 2 బిస్కెట్స్ తినే ఒక 5 మినిట్స్కే మళ్ళీ కార్న్ఫ్లాక్స్, పాలు తెచ్చిచ్చాడనమాట. ఇది ఫుడ్ పరంగా బయట కంటే ఎంత పెద్ద గొప్పగా ఉంటుందని ఏం చెప్పాను, కానీ పర్వాలేదు, మనకి సరిపోతుంది. బయట తిన్నలాగానే ఉంటుంది, మరీ ఇంట్లో తిన్నట్లు ఏమనిపించదు. ఒక 10 నిమిషాల గ్యాప్ తోటే మళ్ళీ మనకి కార్న్ఫ్లాక్స్, పాలు తెచ్చిచ్చాడు. చేతులు తుడుచుకుంటే వాటితో సహా అన్ని టేబుల్ దగ్గరికి వచ్చేస్తాయి అన్నమాట. అది తిన్న 10 నిమిషాలకే మళ్ళీ టిఫిన్ తెచ్చిచ్చేస్తాడు. చెప్పాను కదా, మనకి టైం ఎలా గడిచిపోతుందో మనకు అసలు తెలియదు. వెంటనే అన్ని వసతులు ఏర్పరుస్తూ ఉంటారు వాళ్ళు. అంటే దీంతో కూడా టైం పాస్ అవుతుందని చెప్పచ్చు. మళ్ళీ ట్రైన్ అంతా కూడా ఇరుకుగా లేకుండా విశాలంగా ఉంది. నడవచ్చు అటు ఇటు. అంటే ఫ్లైట్ ఛార్జే పడుతుంది అని అనుకోవచ్చు, కానీ ఏంటంటే ఫ్లైట్లో అయితే మనం ఇంత ఫ్రీగా ఉండలేం కదా. ఫ్లైట్లో చైర్స్ దగ్గరికే ఉంటాయి, కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. వెంటనే అరటిపళ్ళు తెచ్చాడు. అలా మనకి ఒక 2 గంటలు ఫుడ్ తోటే సరిపోతుంది. మనకు అవి తినే వరకే సరిపోతుంది.
చాలా మంచి ఉంది. ఆ గ్లాస్ అద్దాలులోంచి చూస్తుంటే మనకి ప్రయాణం తెలియదు, చాలా బాగా జరుగుతుందన్నమాట. ఒక 15 నిమిషాలకే మళ్ళీ టిఫిన్ తెచ్చేసాడు. టిఫిను వడ, పొంగలి, సాంబారు, అరటిపండు, కొద్దిగా స్వీటు, చట్నీ అన్ను సాంబారు ఇస్తాడు వడలోకి. ఫ్రూట్ జ్యూస్ కూడా ఇచ్చాడు. చాలా టేస్ట్గా ఉన్నాయండి, పర్వాలేదు. అదే అంటున్నాను, ఏమి ఇబ్బందిగా తినలేము అన్నట్టుగా ఏం లేదు, చాలా బాగున్నాయి. అంతకంటే ఎక్కువ కూడా తినలేము, ఎందుకంటే మనం అన్నీ వచ్చేస్తూ ఉంటాయి కదా మన దగ్గరికి, అవే సరిపోతాయి మనకి. ఒకటి కప్ కేక్ దీంతో టిఫిన్తో పాటు ఇచ్చాడు అవి. మళ్ళీ కాసేపటి ఫుడ్ ముందర అనమాట, లంచ్ ఇచ్చే ముందర మనకి సూప్ ఇచ్చాడు. అయితే ఇక్కడ కామెడీ ఏంటంటే, మాకు అవి ఆ స్టిక్స్ లాగా ఉన్నవి మాకేంటో తెలియదు, అవి ఏంటి అని ఆలోచిస్తున్నాము. సరే కలుపుకుండేదేమో అని కలుపుకుంటున్నాము. తర్వాత నాకు అర్థమైంది ఏంటి అని బాగా అబ్జర్వ్ చేసి చూస్తే అది సూప్లో నంచుకుండే ఒక క్రిస్పీ బిస్కెట్స్ లాంటివి అనమాట. అది చాలా నవ్వుకున్నాం మేము. ఆ సూప్ తాగి మనం ఆ బిస్కెట్ని కొరుక్కొని తినాలి, అందుకు ఇచ్చాడనమాట అవి. అసలు బటరు, దానికి తోడు బటర్ ఇచ్చాడు. చిన్న ప్యాకెట్స్ ఉప్పు, మిరియాల పొడి, ఆ 2 కూడా ఇచ్చాడు. అది ఏర్పాట్లు భలే ఉన్నాయండి, అసలు చెప్పడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది. కానీ ఏర్పాట్లు చాలా బాగున్నాయి. వాళ్ళకి అవన్నీ చేసినందుకే మెచ్చుకోవాలి, అంత బాగున్నాయి అవి. తర్వాత అర్థమయ్యి మేము అలా తినేసాం అనమాట క్రిస్పీ బిస్కెట్ని. చాలా నవ్వుకున్నాము. ఆ పెద్దవాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారండి దాంట్లో. నాకు అనిపించింది అంత ఏజ్డ్ వాళ్ళే రాగలేదు. మనం ఇప్పుడు కారులో ప్రయాణం అవుతాము, ఎలాగో మనం కారులో పోతున్నప్పుడు కాసేపు ఆపుకుంటాము, ఎందుకని కాస్త నడవడానికి. కానీ ట్రైన్లో కూడా అదే వసతి ఉంది. ఇదిగోండి చిన్నవి అనమాట. ఇగో దీన్ని ఇప్పటి వరకు ఫుడ్ది అయిపోయింది కదా, ఇప్పుడు ఇది చూడండి. కెమెరాలు 3 ఉన్నాయండి ఇందులో. 2 ఉన్నాయి, 2 కెమెరాలు ఉన్నాయి మధ్యలో. తర్వాత వెంటనే 15 నిమిషాలకే లంచ్ ఇచ్చాడు మనకి. పన్నీర్ కర్రీ, జీరా రైసు, సాంబారు, పప్పు 2 అదే అనుకోవాలి, కానీ టేస్ట్గానే ఉంది. 2 చపాతీలు ఇచ్చాడు, కప్పు పెరుగు, చపాతీలోకి కర్రీ, చివరిగా ఐస్ క్రీమ్ కూడా ఇచ్చేసాడనమాట. ఇది ఫుడ్ పరంగా ఇదంతా వసతి బాగుందండి, ఏమీ ఇది లేదు, సోంపుతో సహా మనకి ఇచ్చేసాడు. అయితే ట్రైన్ ప్రయాణము ఎందుకు బాగుంది అంటున్నానంటే, అసలు ఏ భయము లేదండి ఈ ట్రైన్లో మాత్రం, ఏ భయము లేదు, ఎటువంటి భయము లేదు. ఆటోమేటిక్ డోర్స్ ఆ డ్రైవర్స్ దగ్గరనే ఉంటుందన్నమాట. ట్రైన్ ఆగినప్పుడే ఆ డోర్స్ ఓపెన్ అవుతాయి. మన సీటు కిందనే ఇట్లా 3 పిన్ ఛార్జ్, యూఎస్బివి ఛార్జ్, ఇది 2 ఉంటాయి మనకి. ఆ 2 సీటు మన హ్యాండ్ రెస్ట్ దాని కిందనే ఉంటుందన్నమాట, మనం కూర్చున్న దాని దగ్గర. ఇది ఏంటంటే ఈ లగ్జరీ దాంట్లో అటు 2 సీట్లు, ఇటు 2 సీట్లు ఉంటాయి. ఆ కాళ్ళు పెట్టుకోవడానికి వసతిగా చూడండి ఎంత బాగుందో. కాస్త కిందికి అనుకోవాలన్నా అనుకోవచ్చు, పైకి అనుకోవాలన్నా అనుకోవచ్చు. చాలా మన కాళ్ళు పెట్టుకోవడానికి చాలా వసతిగా ఉంది అక్కడ కూడా. అట్లా పైకి కూడా పెట్టుకోవచ్చు అనమాట, అందుకే చూపిస్తున్నాను. ఇబ్బంది పడిందే లేదనమాట ట్రైన్లో. తర్వాత సీటు పైన అలా పట్టుకొని లేవడానికి, ముందు సీట్లకి అలా ఉంటుంది హ్యాండిల్, పట్టుకొని లేవడానికి. ఇప్పుడు ఏజ్డ్ వాళ్ళు ఉన్నారు చూడండి, వాళ్ళు కూడా పట్టుకొని లేచే విధంగా మనకు అక్కడ ఏర్పాటు చేశాడు. ఆ వయసు వాళ్ళు కూడా చూడండి ఎంత మంచిగా ప్రయాణం చేశారు. అయితే పైన 2 కెమెరాలు, సీసీ కెమెరాలు ఉన్నాయి. అది మధ్యలోకి వచ్చింది మాకు సీటింగ్. తర్వాత ఎప్పుడు అటుపక్క ఇటుపక్క స్క్రీన్స్ ఉన్నాయండి, వెనకాల ముందు 2 స్క్రీన్లు ఉన్నాయి.
ఆ స్క్రీన్ల మీద మనకేంటంటే ఎప్పుడు తదుపరి నెక్స్ట్ స్టేషన్ ఏంటి అనేది తెలియజేస్తూ ఉంది. ట్రైన్ కూడా ఎంత స్పీడ్లో ఉంది అనేది తెలియజేస్తుంది. అదిగో మా వారు నొక్కుతున్న ఆ బటన్ వల్ల సీటు వెనక్కి ముందుకి అనుకోవడానికి అనమాట. ఎక్కువగా పడుకుండేంతలాగా ఏం లేదు, కానీ పర్వాలేదు, కొద్దిగా వెనక్కి వెళ్తుంది రిలాక్స్ అవ్వడానికి. ఇటు పక్క ఎడం పక్కిస్తాడు, అటు వాళ్ళకి కుడి పక్కిస్తాడు. ఈ హ్యాండ్ రెస్ట్ దాంట్లోనే మనకి టిఫిన్ చేయడానికి, భోజనం చేయడానికి ఇందాక టేబుల్ లాగా ఏర్పాటు అయింది కదా, అదనమాట ఇది. అట్లా వెంటనే మనం ఇటుపక్క వాళ్ళకి ఇటువైపు వస్తుంది, అటుపక్క వాళ్ళకి అటువైపు వస్తుంది అన్నమాట పెట్టుకోవడానికి. మన ఫోన్ పెట్టుకోవచ్చు, పేపర్ పెట్టుకొని చదువుకోవచ్చు, కాస్త వాటర్ బాటిల్ పెట్టుకొని తినడానికి అన్నిటికీ వసతిగా మనం ఏర్పాటు చేసుకోవడానికి మన చేతి కిందనే ఉందన్నమాట. ఇది బాగుంది వసతి. అది పెట్టుకొని మళ్ళీ వెంటనే వాటర్ బాటిల్ పెట్టుకోవడానికేమో మనకి ఈ లగ్జరీ దాంట్లో కాస్త ఇబ్బందిగా ఉంది అని అనుకోవచ్చు. ఎందుకంటే సీట్కి వంగి పెట్టాలన్నమాట వాటర్ బాటిల్. చాలా బాగుందండి. ఒక గ్లాసెస్లోంచి మనం బయటికి చూస్తూ ప్రయాణం చేస్తుంటే మనకి టైం అనేదే తెలియదు. తర్వాత ఇగోండి ఇక్కడ ఇదంతా ఫుడ్ సెక్షన్ అన్నమాట. ఈ రెడ్ బటన్ నొక్కితే హాట్ వాటర్ వస్తాయని చెప్పారు, గ్రీన్ బటన్ మామూలు కూల్ వాటర్ వస్తాయి. ఇక్కడంతా ఫుడ్ సెక్షన్. టైం టు టైం వాళ్ళు వచ్చి మనకి సర్వీస్ చేస్తూనే ఉంటారు. ఇదంతా ఫుడ్ సెక్షన్ నీట్గా ఉంది, ఎక్కడ అసహ్యంగా లేదు, నీట్గా పెట్టేశారు. ఒక్క ఈగ కూడా లేదండి ఆ ట్రైన్లో, అంత బాగుంది ట్రైన్. ఈ డోర్ బటన్ నొక్కితే డోర్ వస్తుందన్నమాట, ఓపెన్ అవుతుంది. మనం వెళ్ళిపోగానే దానంతటా ఆటోమేటిక్గా డోర్ క్లోజ్ అయిపోతుంది. వేరే బోగీలోకి వెళ్ళాలన్నా కూడా ప్రతి బోగీకి 2 డోర్లు అటొకటి ఇటొకటి ఉంటాయి. ఒక దాంట్లో నుంచి ఒకళ్ళు ఎవ్వరు ఏమీ లేదు, వెళ్ళడానికి లేదు. ఆ స్క్రీన్ పైన మనం ఏ ఐటెం ఎలా వాడాలి అనేది అన్నీ చూపిస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు. తర్వాత ట్రైన్ ఎంత స్పీడ్లో ఉంది అనేది చూపిస్తుంది, నెక్స్ట్ స్టేషన్ ఏమొస్తుంది అనేది చూపిస్తుంది. తర్వాత ఇది చెప్పాను కదా, ఆటోమేటిక్ డోర్ మనం బటన్ నొక్కగానే వస్తుంది. ఈ స్క్రీన్ పైన హిందీ, ఇంగ్లీషు, తెలుగు 3 భాషల్లో వస్తుంది అక్కడ. ఎంత తెలియని వాళ్ళకు కూడా ఈజీగా తెలియజేసేలాగా మళ్ళీ మైక్ ద్వారా కూడా చెప్తూ ఉంటుందన్నమాట. ఎంత తెలియని వాళ్ళకు కూడా తెలిసేటట్టుగా వసతి ఉంది అక్కడ. నెక్స్ట్ ఏం స్టేషన్ వస్తుంది, ట్రైన్ ఎంత స్పీడ్లో ఉంది, మన ఫోన్లో చూసే విధంగా కూడా ఉంది. ఇదేమో బాత్రూంల పక్కన ఉందండి. ఇదేంటంటే ఆ మధ్యలో బటన్ నొక్కి మనం ఏమైనా గట్టిగా చెప్పాలి అని అంటే ఆ డ్రైవర్స్కి తెలుస్తుంది. అదే ఆల్రెడీ వేరే వాళ్ళు మాట్లాడుతున్నారు అని అన్నప్పుడు ఇక్కడ గ్రీన్ లైట్ వెలుగుతుంది, అంటే రెడ్ లైట్ వెలుగుతుంది. అవతల వాళ్ళు ఇంకొకళ్ళు ఎవరైనా మాట్లాడుతున్నారు అన్నప్పుడు వెయిట్ అనేది ఆ లైట్ వెలుగుతుంది. లేదు గ్రీన్ లైట్ వెలుగుతుందంటే మనం మాట్లాడచ్చు అనమాట, లేకపోతే వెయిట్ చేయాలి. ఎంత బాగుంది చూడండి, చాలా ఈజీగా ఉంది. ఇవన్నీ మనకి తెలియటానికి ఆ స్క్రీన్ పైన అన్నీ తెలియజేస్తున్నారు. బాత్రూమ్ కూడా ఇలా వాడండి, హ్యాండ్ వాష్ ఇలా వాడండి, అన్నీ చూపిస్తున్నారు అక్కడ. తిరుపతి వచ్చేసిందండి. ఆ ట్రైన్ గురించి ఏంటి అని మనం తెలుసుకొని ఆ ఫుడ్ తీసుకొని ఇదంతా చేసేలోగానే తిరుపతి కూడా వచ్చేసింది. 8 గంటలండి, కరెక్ట్ టయానికి చేర్చేశాడు. అసలు ప్రయాణం చేసినట్టు అనిపించలేదు. ఉదయం 6:15కి ట్రైన్ స్టార్ట్ అవుతుంది, 2:30కి మనల్ని తిరుపతిలో ఉంచుతుంది. ఆ పెద్ద వయసు వాళ్ళు చూడండి దిగుతున్నారు. వాళ్ళు నేను ఇస్తాను దిగండి అని అంటే దిగారు. వాళ్ళు సూట్ కేసులు ఇస్తున్నారు మా వారు. అంతటి వాళ్ళే చేయగలేదు, ఎవరు చేయలేమని అనుకుంటున్నారేమో కానీ చాలా బాగుంది ప్రయాణం. నాకు బాగా నచ్చి కావాలని ఈ వీడియో పెడుతున్నాను. ఇప్పుడు నెక్స్ట్ది ఏంటంటే తిరుపతి నుంచి సికింద్రాబాద్కి. ఇది మేము చైరింగ్ తీసుకున్నాం, అంటే లగ్జరీ తీసుకోలేదు.
వేరే ఎకనామీ తీసుకున్నాము. ఇందులో ఏంటంటే సీట్కి ఇచ్చాడు, టేబుల్ లాగా ఉండేదాన్ని మనం తినడానికి, దానికి సీట్కి ఇచ్చాడు. నాకు ఇదే నచ్చింది. అందులో హ్యాండ్ దగ్గర నుంచి తీసుకునే దానికన్నా కూడా ఇదే బాగా అనిపించింది. అంటే ఫ్లైట్లో కూడా ఇలానే ఉంటుంది. వాటర్ పెట్టుకోవడానికి సీట్కి ముందు సీటు దగ్గర నుంచి ఇచ్చాడు, కాళ్ళు పెట్టుకునే దగ్గరనే వాటర్ పెట్టుకునేలాగా కూడా ఇచ్చేసాడు అనమాట. నాకు ఈ రెండు ఇక్కడ ఈ వేరే సీటింగ్ దాంట్లో నచ్చింది. ఇది ఛార్జింగ్ పిన్ది మాత్రం సేమ్ హ్యాండ్ రెస్ట్ కిందనే ఇచ్చాడు. నాకు దానికి దీనికి తేడా చెప్దామని చూస్తున్నానండి. దానికి 2 చైర్స్ అన్నాను కదా, ఒక బోగిలో అటువైపు 2 ఇటువైపు 2 అన్నాను కదా. దీనికి మాత్రం 3 చైర్స్, ఒక దాంట్లో ఒక లైన్లో 3 చైర్స్, ఒక లైన్లో 2 చైర్స్. అయితే ఆ లగ్జరీ దాంట్లో సీటింగ్ 360 degrees తిరుగుతుంది, అంటే చుట్టూ తిరుగుతుంది అనమాట. అంటే మన వెనకాల ఉన్న వాళ్ళు మన వాళ్ళు అయితే కనుక మనం ఆపోజిట్గా కూడా కూర్చోవచ్చు. దీనికి అలా ఉండదు. తేడా చెప్తున్నాను దానికి దీనికి. ఇక మాకు తిరుపతిలో అండి ట్రైన్ వచ్చిన తర్వాత ఒక 1/2 hour ఎక్కద్దు అని అనేసి ఆ 1/2 hourలో వీళ్ళందరూ అదంతా క్లీన్ చేశారనమాట. రిటర్న్ వచ్చింది కదా, అదంతా క్లీన్ చేస్తే అదంతా డస్ట్ అంతా చెత్త అంతా తీసి ఆ తర్వాతనే అనౌన్స్ చేశారు ఎక్కమని. ఎప్పటికప్పుడు క్లీనింగ్ అండి. ఇది నెంబర్ 1 పాయింట్ అండి. ఇది రైల్వే సేవా హెల్ప్ లైన్స్ నెంబర్. ఇది దోమలున్నా, ఎలకలున్నా, బాత్రూంలో నీళ్లు రాకపోయినా, ఏ కంప్లైంట్ ఉన్నా కూడా ఈ నెంబర్లకు ఫోన్ చేయమని ఇది ఇచ్చారనమాట. మన సీట్ ముందే పెట్టారు అది. ఇందులో ఏంటి చెప్పాను కదా, ఇందులో ఫుడ్ ఎలా ఉంటుందంటే, మేము ఈ ట్రైన్ ఎక్కింది ఎప్పుడంటే 3:15కి ఎక్కామండి. ఈ 3:15 అంటే అప్పటి నుంచి స్నాక్స్ ఇస్తాడు, టీ కాఫీలు కూడా ఇస్తాడు. రాత్రికి డిన్నరు, అది కూడా చాలా నీట్గా ఉంది. దానికి దీనికి నాకు పెద్దగా తేడా ఏమనిపించలేదు. స్టార్ట్ చేశాడు. ఇది ఎలా ఉన్నాయంటే పాకంలో వేసిన విధంగా ఉన్నాయి. టేస్టీగానే ఉన్నాయి, పర్లేదు. కాకపోతే స్వీట్ తినని వాళ్ళు తినరేమో కానీ స్నాక్స్ కింద ఇవి ఇచ్చాడు. దీనికి 3 లైట్లు ఉన్నాయి. ఆ లైట్ వద్దానికి అసలు దాంతో అవసరం రాదనిపించింది నాకైతే, వీళ్ళు పెట్టిన టైమింగ్ని బట్టి. తర్వాత మనకి ఇది ఏంటంటే, మనకి లైటింగ్ ఎక్కువ అనిపించింది లేదా ఎండ ఎక్కువ అనిపిస్తుంది అని అన్నప్పుడు కార్కి కనుక మనం ఎలా పెట్టుకుంటామో ఆ విధంగా ఉంది. అది మనం పైకి కిందికి లాగచ్చు ఆ ట్రైన్ అద్దానికి. మళ్ళీ కాఫీ ఇచ్చాడండి, మళ్ళీ జ్యూస్ కూడా ఇచ్చాడు, యాపిల్ జ్యూసు. ఇది నైట్ డిన్నర్ కూడా సేమ్ అండి. జీరా రైస్, పన్నీర్ కర్రీ, సాంబారు, పెరుగు, చపాతీ సేమ్ దానిలాగానే ఇచ్చాడు. రిటర్న్లో కూడా సేమ్ ఇచ్చాడు అనమాట. ఈ విధంగా ప్రయాణం గడిచిందండి. నాకేం దిగులు అనిపించలేదు, కష్టం అనిపించలేదు. కరెక్ట్ టయానికి దింపాడండి. 11:42కి దిగుతుంది అని టికెట్లో ఇచ్చాడు. అదే విధంగా దిగింది. నాకు చాలా బాగా నచ్చి ఈ వీడియో చేస్తున్నాను. అందరూ అర్థం చేసుకొని వందే భారత్ శుభ్రంగా ప్రయాణం చేయొచ్చు.